బీజేపీ అలాగే ఎన్డీఏ పక్షాలు రాహుల్ నిర్వహిస్తున్న ఈ ఓట్ చోరీ క్యాంపెయిన్ అంటే ఓటర్ అధికార యాత్రకు భయపడుతూ ఉన్నాయంటే ఎస్ అండి. ఇప్పుడు మనం ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ ఎందుకు వస్తాయి అనడంలో రెండు ప్రధానమైన కారణాలు, మూడు తీసుకుందాం. మూడు ప్రధానమైన కారణాల్లో ఒకటి, మోడీకి ఇది లాస్ట్ ఎలక్షన్. ఓకే, మోడీ గత రెండుల్లో పూర్తి మెజార్టీ తెచ్చిన బీజేపీకి ఇచ్చి ఈ 2024లో సంకీర్ణం మళ్ళీ ఇంకొకసారి సంపూర్ణమైన మెజార్టీ బీజేపీకి ఇవ్వాలనేది మోడీ గారు కోరుకుంటారు. ఎందుకంటే ఒక అద్భుతమైన రాజకీయ యుగం నడిచింది ఆయన 11 సంవత్సరాలు. అది ఒక్కటి కారణం అయితే, రెండోది ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూరు యుద్ధంలో సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవ్వచ్చు బీజేపీకి అనేది ఒకటి ఉంది. రెండు, ఇక మూడవది ఏంటంటేనండి ఓట్ చోరీ. ఇది చాలా 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 గమనించాలి. దేశ రాజకీయ పరిస్థితుల్ని, ద ల్యాండ్స్కేప్ ఆఫ్ ది పాలిటిక్స్ విల్ బీ షేకింగ్. ఎలా ఉంటుందంటే ఈ ఓట్ చోరీ ఇప్పుడు కర్ణాటకలో మహదేవపుర అసెంబ్లీ నుంచి మొదలుపెట్టిన ఈ విషయం ఇప్పుడు బీహార్ ఓటర్ అధికార యాత్రకి, దేశవ్యాప్తంగా చర్చకి దారితీస్తుంది. ఈ విషయంపై ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పిన విషయాన్ని ఈ చాలా పొలిటికల్ పార్టీలు, డజన్ కొద్ది పొలిటికల్ పార్టీలు సమర్థించాయి. అవి కూడా ఇదే చెప్తున్నాయి. ఈవెన్ ఇండియా గ్రూప్లో లేని పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి. వైసీపీ లాంటిది, సిపిఎం పార్టీలు, వైసీపీ, ఇప్పుడు శరద్ పవార్ అని, డిఎంకే అని, ఇవన్నీ పొలిటికల్ పార్టీస్ కూడా ఓట్ చోరీ జరిగింది అన్నట్టు మాట్లాడుతున్నాయి. ఈ వ్యవహారం ఏంటంటే బీజేపీ భయపడుతుందా లేదా అని నేను చెప్పడానికి ఏంటంటే, ప్రస్తుతం బీజేపీ భయపడకపోవచ్చు, అసలు భయపడకపోవచ్చు, ఎందుకంటే దానికి అవసరం లేదు ప్రస్తుతానికి. కానీ ఈ ఓట్ చోరీ వ్యవహారం బీహార్ ఎలక్షన్లో ఏదైనా సక్సెస్ అవుతే అది దేశ రాజకీయాల మీద ప్రభావం ఉంటుంది. రెండోది ఏంటంటే, బీహార్ ఎలక్షన్ తర్వాత జరిగే ఇటు కేరళ, తమిళనాడు ఎలక్షను, పుదుచ్చేరి ఎలక్షను, తర్వాత అస్సాం, వెస్ట్ బెంగాల్ ఎలక్షను, తర్వాత గుజరాత్, చాలా కీలకమైన స్టేట్ గుజరాత్, ఆ స్టేట్లోను, ఎందుకంటే హోమ్ స్టేట్ మోడీకి. ఈ ఓట్ చోరీ వ్యవహారాన్ని రాహుల్ గాంధీ ఇలాగే బలంగా తీసుకెళ్ళిపోతూ ఉంటే ఎక్కువ టైం దొరికిద్ది రాహుల్ గాంధీకి. ఎందుకంటే అపోజిషన్లో ఉండి అధికారంలో ఉన్నవాడికి బాధ్యత ఉంటాయి, అపోజిషన్లో ఉన్నవాడికి బాధ్యత తక్కువ ఉంటాయి. సో దే ఆర్ ఆల్వేస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దే టార్గెట్ టు బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఎక్సెట్రా అని. అందువల్ల ఆయన ఏంటంటే ఓట్ చోరీ వ్యవహారాన్ని దేశంలో చొచ్చుకుపోయేటట్టు ఆయన చేసే అవకాశం ఉంది. కాబట్టి బీజేపీ కాంగ్రెస్కి, రాహుల్ గాంధీకి అంత టైం ఇవ్వకూడదు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ టైం దొరికితే ఎప్పుడు కూడా బలపడుతూ ఉంటారు. కాబట్టి బీజేపీ భయపడుతుంది. ఇది ఒకటి చూసుకోవచ్చు. రెండోది, ఎలక్షన్ కమిషన్ ఒక తప్పుడు అడుగేసింది. రాహుల్ గాంధీ గారికి సమాధానం ఇస్తూ ఎలక్షన్ కమిషను సరిగ్గా కన్విన్స్ చేసే విధంగా దేశ ప్రజల్ని చెప్పలేకపోయింది. అది ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. రెండు, బీహారు ఈ సిర్ వివాదం మీద సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఇచ్చిన తీర్పు అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. టెంపరీ తీర్పు అయినా అదేంటంటే తాత్కాలికమైన 65 లక్షల ఓట్లు మాసివ్గా తొలగించిన, ఎక్స్క్లూడ్ చేసిన ఓట్లను చెయ్యండి అనేదాన్ని రాహుల్ గాంధీ ఇప్పుడు చాలా పెద్ద విజయంగా తీసుకున్నారు. ఇది ఎలా చూస్తున్నారంటే ఇది బీజేపీకి అపజయం అన్నట్టు ఈ పార్టీలు ప్రొజెక్ట్ చేస్తున్నాయి. కాబట్టి ఈ సిర్ వివాదంలో సుప్రీంకోర్టు ఇచ్చిన 65 లక్షల ఓట్లు పెట్టండి అంటే ఏమవుతుంది, ఎలక్షన్ కమిషన్ తప్పు చేస్తుంది అనేది ఇక్కడ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా పాయింట్అవుట్ చేసింది. ఎందుకంటే ఆధార్ కార్డు 11 డాక్యుమెంట్లో ఆధార్ కార్డు లేదు, అది కూడా పెట్టమని ఎలక్షన్ కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. ఇదంతా చూస్తుంటే ఓట్ చోరీ వ్యవహారం రాహుల్ గాంధీకి ఫేవర్గా బీహార్లో ఇప్పుడు తిరిగింది ఏమనుకున్నా. లేకపోతే బీహార్లో అంతా రాజకీయ ప్రాబల్యం లేని ఒక కాంగ్రెస్ పార్టీ వెనకాలే మెయిన్ పొలిటికల్ పార్టీ ఆర్జేడీ ఇవన్నీ వెళుతున్నాయి. అక్కడ గుర్తుపెట్టుకోవాలి. నితీష్ కుమార్ ప్రభుత్వం అంత బలంగా లేదు. తర్వాత అందులో ఉన్న ఇప్పుడు ఎన్డీఏ అంటే బీహార్లో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎల్జేపీ 5 పార్లమెంటరీ లోక్సభ గెలుచుకున్న పాస్వాన్ పార్టీ కూడా ఈ బీహార్లో అపజయాలకి, మడలకి నాకు సంబంధం లేదని చెప్పిందంటే అక్కడ భయపడుతుంది. అంటే ఎన్డీఏ ప్రస్తుతం బీజేపీ, ఈ ఎన్డీఏ ప్రభుత్వం బీహార్లో బీటలు వాళ్తుంది, బలహీనంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బీహార్ ఎలక్షన్ అయిన తర్వాత ఏదన్నా జరిగితే దేశం ప్రభావం ఉంటుంది. సో రాహుల్ గాంధీకి అడ్వాంటేజ్ వస్తుంది ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. కాబట్టి ఇంత డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో ఎలా ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వ్యతిరేకించకూడదు. ఈయన ఓట్ చోరీ అంటుంటే దాన్ని మాట్లాడేది బీజేపీ చేయకూడదు, ఎలక్షన్ కమిషన్ సమర్థించుకోలేకపోతుంది. అక్కడ సుప్రీంకోర్టు లీగల్ మ్యాటర్, రాజ్యాంగ వ్యవహారాన్ని ఎప్పుడు కూడా సుప్రీంకోర్టు కంటికి రెప్పలా కాపాడుతుంది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ జ్యుడిషియరీ మనకు ఉంది, స్ట్రాంగెస్ట్ జ్యుడిషియరీ. కాబట్టి రాజ్యాంగ వ్యవస్థ ప్రజలందరూ ఇక్కడ ఏముంది, రాహుల్ గాంధీ ఏమంటారు, రాజ్యాంగ వ్యవస్థలని ప్రక్షాళన చేయాలి, బద్దలు కొడుతున్నారు, ఇది ఓటు కమ్యూనల్ ఓటు, పూరి బీసీ, ఇవన్నీ. తర్వాత బీసీ నినాదం తీసుకురా. సో ఈ ఓట్ చోరీ వ్యవహారం అనేది ప్రస్తుతం బీజేపీని భయపెట్టకపోయినా లాంగ్ టర్మ్లో అది
భయంకరమైన ఒక వెపన్ అయిపోతుంది రాహుల్ గాంధీ చేతులు. కాబట్టి బీజేపీ దానికి భయపడుతుంది అనేది మనం బీహార్ పాలిటిక్స్ చూస్తే స్పష్టంగా మనం చెప్పొచ్చండి. ఇక ఎంజీరావు గారు, మీ విశ్లేషణ ఏంటి, మీ అంచనా ఏంటి? ఇప్పటికి